హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో మేఘాలు ఎక్కడ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో ఈరోజు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో కూడే వాతావరణం ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ, రాయలసీమ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 3 రోజులు రాయలసీమ, తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాగల 3 రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలలో ఎక్కువగా అల్పపీడనాలు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని కారణంగా మన తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనాల ప్రభావం కొంతమేర తక్కువగానే ఉండే అవకాశాలు ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలుగా, పిడుగులు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా తెలంగాణలో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, పగల వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి రాత్రి, అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
పగలల్లా ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.